హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను అలీ, మీ ఇంటి పిల్ల. ఈ వీడియో కనుక ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే నేనేంటి, ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్లో ఇంట్రో ఆఫ్ మీ ఇంటి పిల్ల అన్న వీడియో ఉంటుందండి. సో అది చూసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీరు చూడాలి, ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే దీనికి పార్ట్ 1 వీడియో కూడా ఉంటుందండి. సో పార్ట్ 1 వీడియో అండ్ పార్ట్ 2 వీడియో అనేది ఇంటర్ లింక్డ్ అండి. సో ఈ 2 వీడియోస్ అనేది మీరు చూసేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసేటప్పటికి క్యాలరీ అంటే ఏంటి, క్యాలరీ మేనేజ్ అనేది ఎలా చేసుకోవాలి, అంటే అండర్ వెయిట్ వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఓవర్ వెయిట్లో ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి, అండ్ ఎవరికి వాళ్ళు డైట్ ప్లాన్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూస్తారు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం క్యాలరీ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యాలరీ అంటే ఏంటి, సైంటిఫిక్ పరంగా వచ్చేసేటప్పటికి 1 గ్రామ్ ఆఫ్ వాటర్ని 1 డిగ్రీ సెల్సియస్కి తీసుకెళ్ళడానికి ఎంతైతే ఎనర్జీ కావాల్సి వస్తుందో దాన్ని మనం క్యాలరీ అంటాము. అదే మనం న్యూట్రిషన్ సైడ్, డైట్ సైడ్ వచ్చేసేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్, ఏదన్నా 1 గ్రామ్ అండి కార్బోహైడ్రేట్ ఆర్ ప్రోటీన్ని బర్న్ చేస్తే మనకి 4 క్యాలరీస్ అనేవి వస్తాయి. అదే 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ని బర్న్ చేస్తే 9 క్యాలరీస్ వస్తాయి. సో ఈ కార్బోహైడ్రేట్, ఈ ప్రోటీన్, ఈ ఫ్యాట్ని బర్న్ చేస్తే ఎంతైతే ఎనర్జీ వస్తుందో దాన్ని మనం క్యాలరీ అంటాము. ఇక్కడ మనం 2 విషయాలు అయితే తెలుసుకోవాలండి. ఒకటి వచ్చేసేటప్పటికి క్యాలరీ సర్ప్లస్, ఇంకోటి క్యాలరీ డెఫిసిట్. క్యాలరీ సర్ప్లస్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ డైలీ అవసరమైన క్యాలరీ కంటే ఎక్కువ తీసుకుంటున్నారో, అధికంగా తీసుకుంటున్నారో వాళ్ళని క్యాలరీ సర్ప్లస్ అంటారు. క్యాలరీ డెఫిసిట్ అని ఎవరిని అంటారంటే వాళ్ళకి కావాల్సిన క్యాలరీ కంటే ఎవరైతే తక్కువ తీసుకుంటున్నారో వాళ్ళు క్యాలరీ డెఫిసిట్ అంటారు. అండ్ ఈ క్యాలరీ సర్ప్లస్ అనేవాళ్ళు ఏ కేటగిరీలో ఉంటారు, క్యాలరీ డెఫిసిట్ అనేవాళ్ళు ఏ కేటగిరీలో ఉంటారు అని తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ ఐడియల్ వెయిట్ అనేది ఇంపార్టెంట్. ఐడియల్ వెయిట్ అంటే ఏంటి, అది ఎలా తెలుస్తుంది మాకు అంటే మన హైట్, వెయిట్, ఏజ్ బట్టి మనకి ఒక ఐడియల్ వెయిట్ అనేది ఉంటుందండి. ఆ ఐడియల్ వెయిట్ బట్టి మనం క్యాలరీ సర్ప్లస్ అంటే ఎవరు, క్యాలరీ డెఫిసిట్ అంటే ఎవరు అనేది తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఐడియల్ వెయిట్ కంటే మనం కనుక ఎక్కువ ఉంటే వాళ్ళు క్యాలరీ సర్ప్లస్లో ఉన్నట్టు. ఐడియల్ వెయిట్ ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళు క్యాలరీ డెఫిసిట్లో ఉన్నట్టు. సో ఈ 2 ఇంపార్టెంట్ విషయాలు అనేది ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం క్యాలరీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందామండి. క్యాలరీ మేనేజ్మెంట్ అండర్ వెయిట్ వాళ్ళు ఎలా చేయాలి, ఓవర్ వెయిట్లో ఉన్న వాళ్ళు ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసేటప్పటికి అండర్ వెయిట్ నేను ఎగ్జాంపుల్తో చెప్తానండి ఈజీగా అర్థం అవ్వడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ రోజు 1000 క్యాలరీస్ అనేది తీసుకుంటున్నాడు. ఆ 1000 క్యాలరీస్ కంటే ఒక 300 to 500 క్యాలరీస్ అనేది వాళ్ళు పెంచినట్టయితే వాళ్ళు వెయిట్ అనేది ఈజీగా ఇంక్రీజ్ అవుతారండి. అండ్ వాళ్ళు హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అనేవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే హై ఇంటెన్స్ వర్కౌట్స్లో వచ్చేసేటప్పటికి ఎనర్జీ కన్సప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్యాలరీస్ తక్కువ అవుతాయి అండ్ ఆకలి అనేది వాళ్ళకి బాగా వేస్తుంది. సో వాళ్ళు ఎక్స్ట్రాగా ఫుడ్ అనేది కూడా బాగా తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి క్యాలరీస్ అనేది ఈజీగా పెరుగుతూ ఉంటాయి. సో ఇదండి అండర్ వెయిట్ వాళ్ళు ఎలా క్యాలరీ మేనేజ్ చేసుకోవాలి అన్నది. అండ్ ఇది వచ్చేసేటప్పటికి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి కొంచెం ట్రిక్కీ అండి. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చేసేటప్పటికి 100 kg ఉన్నాడు, 5 feet ఒక 6 inches అనుకోండి. సో ఈ పర్సన్కి వచ్చేసేటప్పటికి అరౌండ్ ఒక మ్యాక్సిమం 1600 నుంచి 1900 క్యాలరీస్ అనేది అప్రాక్సిమేట్లీ అండి. అండ్ ఈ క్యాలరీ కౌంట్కి వచ్చేసేటప్పటికి ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే జనరల్గా మనం ఎంత హైట్ ఉన్నాం, ఎంత వెయిట్ ఉన్నాం, ఎంత టైం పీరియడ్లో ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నాము అన్నది ఈ 4 ఫ్యాక్టర్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఒక హైట్ వెయిటే కాదు, హైట్ వెయిట్తో పాటు ఎంత టైంలో ఎంత వెయిట్ అనేది తగ్గాలనుకుంటాం, దీన్ని బట్టి మన క్యాలరీ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసేటప్పటికి ఒక పర్సన్కి చెప్పాను కదండి ఒక 1900 క్యాలరీ తీసుకోవాలి. ఈ 1900 క్యాలరీకి తను కనుక వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అప్రాక్స్ 300 నుంచి 500 క్యాలరీ మైనస్ చేసేయాలి. అంటే ఒక 1200, ఈ 1200 గోల్ అనేది తను సెట్ చేసుకోవాలి.
సో తను ఏ ఫుడ్ తీసుకోవాలి అన్నా ఈ 1200 రేంజ్లోనే తీసుకోవాలి. ఈ 1200 కనుక పెరగచ్చండి, అంటే ఒక 100 నుంచి 200 అనేది పెరగచ్చు, దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. బట్ ఈ 1900 క్రాస్ అవ్వకుండా అయితే చూసుకోవాలి. సో ఈ 1200 గోల్ పెట్టుకొని ఈ 1200కి ఏదైతే ఫుడ్ అన్నది తీసుకోవాలో ఆ ఫుడ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఉండాలండి. అండ్ డైలీ అనేది వర్కౌట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. సో మీరు హై ఇంటెన్స్ వర్కౌట్స్ కనుక చేస్తున్నట్లయితే అప్రాక్స్ ఒక 1 అవర్ 1.5 అవర్ చేసినా కూడా మీకు 200 నుంచి 300 క్యాలరీస్ అనేవి తగ్గుతాయి. సో ఈ 1200లో మీరు ఈ 300 క్యాలరీస్ కూడా మైనస్ చేసుకోవాలి కదా. మైనస్ చేసుకుంటే 900 క్యాలరీస్ అండి. మీ డైలీ మీ ఇంటేక్ వచ్చేసేటప్పటికి 900 క్యాలరీస్. 1900 క్యాలరీస్ ఎక్కడ, 900 క్యాలరీస్ ఎక్కడండి. ఇంత డిఫరెన్స్ ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది ఎవరు తగ్గకుండా ఉంటారు, ఈజీగా తగ్గుతారు. బట్ ఇక్కడ ఒక్క ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను 500 క్యాలరీ ఫుడ్ తింటాను, సో నేను తక్కువ టైం పీరియడ్లో అసలు నేను 1 వీక్కి నేను ప్రతి డే 1 kg అనేది తగ్గిపోతూ ఉంటాను అంటే అది పెద్ద ఫూలిష్నెస్ అండి. ఎందుకంటే మన బాడీకి సర్టెన్ క్యాలరీ అనేది బేసిక్ ఫంక్షన్స్కి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, మరి క్యాలరీస్ కావాలి కదా. అండ్ మన బాడీకి ఇంత కార్బోహైడ్రేట్, ఇంత ఫ్యాట్, ఇంత ప్రోటీన్ అనేది కావాలండి. మనం క్యాలరీస్ అనేది తగ్గించేస్తుంటే మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ఎనర్జీ అనేది అందదు. సో కంపల్సరీగా మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ రెడ్ ఇంక్ పాయింట్ అండి ఇది. సో ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. జనరల్గా వచ్చేసేటప్పటికి వెయిట్ లాస్ అనగానే ఓవర్గా ఫుడ్ తగ్గించేసేసేసి ఊరికే తగ్గిపోతామని అనుకుంటారండి. బట్ అలా అయితే వద్దు, మీరు ఎక్కువ కాలం అనేది చేయరండి. ఎందుకు వేస్ట్, అనవసరంగా స్టార్ట్ చేసి మళ్ళీ డబల్ వెయిట్ అనేది పెరిగిపోతారు తర్వాత. సో ఫస్ట్ 300 క్యాలరీస్ని తగ్గిస్తూ దాన్ని డే బై డే పెంచుకుంటా వెళ్ళండి. ఫస్ట్ 1 వీక్ 300 క్యాలరీ, నెక్స్ట్ ఒక 500 క్యాలరీ తగ్గిస్తూ ఉండండి. అప్పుడు మీకు మీ బాడీకి అలవాటు అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నేను చెప్పాను కదండి, మన బాడీకి 80% న్యూట్రిషన్ అండ్ 20% డైలీ వర్కౌట్ అనేది కావాలి అని. మీరు కనుక 80% ఆఫ్ న్యూట్రిషన్ కనుక ఇవ్వకపోతే మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అనేది ఉండదండి. సో కంపల్సరీగా మీరు మంచి హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్ తింటూ ఈ వెయిట్ లాస్ జర్నీని కంటిన్యూ చేయండి. అండ్ ఇదండి క్యాలరీ మేనేజ్మెంట్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎవరి డైట్ ప్లాన్ అనేది వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి అన్నది చూద్దాము. సో జనరలీ వెయిట్ లాస్ అవగానే మనకి మైండ్కి గుర్తొచ్చేది ఏంటండి, కార్బ్స్. ఈ కార్బ్స్ అనేవి తగ్గించేస్తే మనం ఆటోమేటిక్గా వెయిట్ అనేది తగ్గిపోతామని అనుకుంటారు. సో ఫస్ట్ మనకి మైండ్కి గుర్తొచ్చేది ఏంటి, రైస్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, సో ఇది కనుక మనం మానేస్తే మనం వెయిట్ అనేది తగ్గిపోతాము అని అనుకుంటూ ఉంటారు. అండ్ రైస్ మానేసి చపాతీ ఆర్ పుల్కా ఆర్ రోటీకి షిఫ్ట్ అవుతారు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మిత్ అండ్ ఫ్యాక్ట్ అనేది నేను మీకు చెప్పాలి అనుకుంటున్నానండి. జనరల్లీ ఒక కప్ ఆఫ్ రైస్, వైట్ రైస్ అయినా తీసుకోండి ఆర్ బ్రౌన్ రైస్, వైట్ రైస్కి వచ్చేసేటప్పటికి అప్రాక్స్ 200 నుంచి 210 క్యాలరీస్ అనేవి ఒక కప్ ఆఫ్ రైస్కి ఉంటుందండి. అదే పుల్కా తీసుకోండి, పుల్కా విత్ 2 పుల్కా అంటే ఒక పుల్కాకి వచ్చేసేటప్పటికి 70 క్యాలరీస్ అప్రాక్సిమేట్లీ అండి. ఇవన్నీ 70 క్యాలరీస్ అనేవి వస్తాయి. అండ్ ఆయిల్ అనేది జనరల్గా కొంచెమైనా వేసుకుంటారు కాబట్టి ఇఫ్ ఆయిల్ కనుక యాడ్ చేసుకుంటే 1 టీ స్పూన్ అయినా పడుతుంది కదండి ప్రతి చపాతీకి. సో 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్కి మీకు అప్రాక్స్ 40 క్యాలరీస్ అనేవి వస్తాయి. సో టీ స్పూన్స్ అయితే 2 చపాతీకి వచ్చేసేటప్పటికి 80 క్యాలరీ. సో 2 పుల్కా వచ్చేసేటప్పటికి 140 క్యాలరీ. అండ్ ఇది వచ్చేసేటప్పటికి 2 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ 80 క్యాలరీ. సో 140, 80 కలిపితే మీకు 240 క్యాలరీస్ దాకా అయిపోతుందండి. సో రైస్ మానేసిన, చపాతీ విత్ ఆయిల్ తిన్న రెండు ఒకటేనండి. సో మిత్ అందరూ ఏమనుకుంటారు, రైస్ మానేస్తే ఆటోమేటిక్గా వెయిట్ అనేది తగ్గిపోతాము అన్నది మాత్రం మిత్ అండి. ఫ్యాక్ట్ వచ్చేసేటప్పటికి చపాతీ అండ్ రైస్ రెండు ఏది తిన్నా కూడా మీకు సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనేవి వస్తాయి. సో ఇది అనేది జనరల్గా అందరూ మనం వినేది కాబట్టి నేను ఈ పాయింట్ అనేది షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను.
అండ్ ఇక్కడ వచ్చేసేటప్పటికి డైట్ ప్లాన్ అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే, మీరు డైలీ తింటున్న ఫుడ్ అంటే, మీరు వెయిట్ లాస్ కాబట్టేసి నేను అన్ని కార్బ్స్ మానేసి నేను ఓన్లీ డైట్ ఫుడ్డే తింటాను అని కాదండి. మీరు ఏ ఫుడ్ అన్నా మీరు తినచ్చు ఈ వెయిట్ లాస్ జర్నీలో, బట్ క్యాలరీకి తగ్గట్టు తినండి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దండి. మనం జనరల్గా ఇప్పుడు వింటూనే ఉంటాం కదా, రాజులాగా తినాలి పొద్దున అని. సో బ్రేక్ఫాస్ట్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దండి. అండ్ మధ్యాహ్నం దానికంటే కొంచెం తక్కువ తినడానికి ట్రై చేయండి. అండ్ దానికంటే తక్కువ ఈవినింగ్ తినడానికి ట్రై చేయండి. సో ఇలా మనం ప్రతి పూటకి మనం తగ్గిస్తూ ఉండాలి ఫుడ్, అండ్ మనం క్యాలరీలోనే తినాలి. అండ్ మీకేమన్నా లైక్ హై కార్బ్ ఫుడ్ తినాలనుకుంటే అది మధ్యాహ్నం కల్లా తినేసేయండి. అండ్ దాన్ని ఈవినింగ్ అండ్ నైట్కి స్కిప్ చేయొద్దు. బట్ ఎందుకు అంటే అప్పుడు మన బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది తక్కువ ఉంటుంది కొంచెం. సో మీకేమైనా తినాలనిపిస్తే మధ్యాహ్నం లోపల తినేయండి. అండ్ చెప్పాను కదండి, మనం ఏది తిన్నా మనకి సరిపడా క్యాలరీస్లోనే మన ఫుడ్ అనేది కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎవరికి వాళ్ళ డైట్ ప్లాన్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాము. సో మీరు ఫస్ట్ వెయిట్ లాస్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ నుంచి మీరు ఏ ఫుడ్ అయితే తింటున్నారో ఆ ఫుడ్కి మీరు ఎంతైతే క్యాలరీ అనేది వస్తుందో ఆ క్యాలరీ అనేది మీరు బుక్ ఆర్ ఎనీ యాప్ అండి, గూగుల్లో మనకి చాలా యాప్స్ అనేవి ఉన్నాయి. ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో టైప్ చేసుకొని ఒక డైరీలా ఉంటాయండి కొన్ని, అలాంటివి మీరు డౌన్లోడ్ చేసుకొని అయినా మీరు నోట్ చేసుకోవచ్చు. సో మీరు తిన్న ప్రతి ఫుడ్ని మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. ఎంతైతే క్యాలరీ వచ్చిందో అది కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఈ ఫుడ్ తిన్నప్పుడు నేను వెయిట్ అనేది పెరిగానా లేదా తగ్గానా లేదా అన్నది మీరు చూసుకోవాలండి. ఇక్కడ అబ్జర్వేషన్ అనేది కీ పాయింట్ అనేది ఈ డైట్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవడానికి. ఎందుకు అంటే డైజెషన్ అనేది ఒక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఇప్పుడు నేను అనేది ఒక డైట్ ప్లాన్ ఫాలో అవుతాను. నేను వచ్చేసేటప్పటికి ఈ డైట్ ప్లాన్ ఫాలో అయ్యి 1 వీక్కి 2 kgs తగ్గాను. సో ఈ డైట్ ప్లాన్ అనేది ఇంకొకళ్ళు ఫాలో అవుతుంటే వాళ్ళు వెయిట్ అనేది అంతగా తగ్గలేదు. ఎందుకు? బేసిక్ డిఫరెన్స్ వచ్చేసేటప్పటికి డైజెషన్ అండి. బట్ బిఎంఆర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందని చెప్పాను కదండి, ఆ పాయింట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. సో అబ్జర్వేషన్ అనేది బాగా ఇంపార్టెంట్. మీరు ఇలా నోట్ చేసుకుంటూ ఉంటే, ఈ ఫుడ్ తింటే నేను వెయిట్ గెయిన్ అయ్యాను, ఈ ఫుడ్ తింటుంటే నేను వెయిట్ లాస్ అనేది అవుతున్నాను అని చూసుకుంటే, మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఏ ఫుడ్ అయితే అవసరం అవుతుందో మీరు ఆ ఫుడ్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మీరు ఈ విధంగా మీ డైట్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నేను పార్ట్ 1 వీడియోలో, పార్ట్ 2 వీడియోలో న్యూట్రిషన్తో పాటు వర్కౌట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నాను కదండి. వర్కౌట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు కనుక మనం ఎక్సర్సైజ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆక్సిజన్ కన్సప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ మనం ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మన బాడీ అనేది నార్మల్ స్టేట్కి రావాలి అంటే మనకి చాలా ఎనర్జీ అనేది కావాలండి. ఎనర్జీ కావాలంటే మన క్యాలరీస్ బర్న్ అవుతాయి కానీ ఎనర్జీ రాదు కదండి. సో ఇక్కడ మనకి క్యాలరీస్ అనేవి బర్న్ అయ్యి అది ఎనర్జీగా వచ్చి మనం నార్మల్ స్టేట్కి రాగలుగుతాము. సో ఎక్కువ వర్కౌట్స్ చేస్తే మనకి క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. ఎందుకు? ఆక్సిజన్ కన్సప్షన్ ఇంక్రీజ్ అవటం వల్ల. సో ఈ పాయింట్ అనేది కూడా మీరు తెలుసుకుంటారని నేను ఈ వీడియోలో ఈ పాయింట్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఎవ్రీ పాయింట్ అనేది మీరు నోట్ చేసుకుంటూ ఉండండి, గుర్తుపెట్టుకుంటూ ఉండండి. అండ్ నేను ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం అనేది చెప్పాలనుకుంటున్నానండి. మీరు మీ డైట్ ప్లాన్ అనేది చూస్ చేసుకుంటారు కదా, సో బ్రేక్ఫాస్ట్ బదులు మీరు ప్రోటీన్ షేక్స్ అనేవి తీసుకుంటూ ఉండండి. అది మంచి న్యూట్రిషన్, అంతే ఫ్రూట్స్ కానివ్వండి, అట్లా మీరు చూసి యాడ్ చేసుకుంటూ మీకు ఓన్గా ప్రోటీన్ షేక్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉండండి. లైక్ దోశ అవన్నీ తినే బదులు మీరు లో క్యాలరీ ఫుడ్ అనేది తినచ్చు. ఈ కార్బ్స్ తీసుకునే బదులు మనం ప్రోటీన్ షేక్ అనేది తీసుకుంటే మన బాడీకి ప్రోటీన్ ఇంటేక్ అనేది కూడా చాలా అవసరం. సో ఈ టిఫిన్స్ బదులు, బ్రేక్ఫాస్ట్ బదులు మీరు ఇవి స్కిప్ చేసి ప్రోటీన్ షేక్స్ అనేవి తీసుకుంటూ ఉండండి. అండ్ ఈ ప్రోటీన్ అనగానే నాకు ఇంకో విషయం గుర్తొచ్చిందండి. ఎందుకు డైట్ అనగానే ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోమంటారు
అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టే కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండి. ఏదైనా 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్, 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్కి మనకి 4 క్యాలరీస్ అనేది వస్తాయి. సో 2 సేమే కదా, ఇంకేంటి డిఫరెన్స్? అయినా ప్రోటీన్ ఫుడ్ అనేది ఎందుకు ఎక్కువ తీసుకోమంటున్నారు? ఎందుకు అంటే జనరల్గా మనకి కార్బోహైడ్రేట్ అనేది బ్రేక్ అవ్వడానికి మనం వర్క్ అనేది ఇంకా ఎక్కువ చేయాలండి. అంటే లైక్ మోర్ ఎనర్జీ అనేది కావాలి. అదే ప్రోటీన్కి వచ్చేసేటప్పటికి అంత ఎనర్జీ అయితే అవసరం లేదు. సో అందుకే ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అందుకే ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోమంటూ ఉంటారు. సో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి బాగా, ఎందుకు ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అన్నది. అండ్ ఈ డైట్ ప్లాన్ అనేది డిజైన్ చేస్తూ ఉంటాం కదండి. ఈ ప్రోటీన్ షేక్స్తో పాటు మధ్య మధ్యలో గ్రీన్ టీస్ అనేవి కూడా తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే అవి అనేవి లో క్యాలరీ డ్రింక్స్ అండి. లో క్యాలరీ డ్రింక్స్ కాబట్టి మనకి ఎనర్జీ కావడానికి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కాదా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్లో, కాబట్టి మధ్య మధ్యలో గ్రీన్ టీస్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి. అవి లో క్యాలరీయే కాబట్టి అవి ఎన్ని తాగినా పర్లేదు. ఇట్లా మధ్య మధ్యలో లో క్యాలరీ డ్రింక్స్ లైక్ పొద్దున్న లేవగానే యాపిల్ సిడర్ వెనిగర్, అది 0 క్యాలరీ అండి. మీరు హనీ వాటర్ తాగే వాళ్ళు అయితే ఈ యాపిల్ సిడర్ వినేగర్ అనేది యాడ్ చేసుకోండి. అది ఇంకొంచెం వెయిట్ లాస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఫాలో అవుతూ ఉండండి. క్యాలరీ మేనేజ్ చేసుకుంటూ ఉండండి. ఈజీగా మీరు వెయిట్ లాస్ అనేది చూస్తారు. అట్లీస్ట్ 1 వీక్, ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనేది చూసారు కదండి. ఎవరైతే వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అట్లీస్ట్ 1 వీక్ ఇవి చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా మీకు చేంజ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా అండి, ట్రై చేయండి, తప్పేముంది. 1 వీకే కదా చెప్పింది. 1 వీక్ని మీరు క్యాలరీ ఫుడ్ని మేనేజ్ చేసుకుంటూ మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, మీకు ఎంత క్యాలరీలో ఫుడ్ తీసుకోవాలి, సో ఎంత, దాని నుంచి 300 మైనస్ చేయండి. ఫస్ట్ 300 మైనస్ చేసి మీ ఫుడ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని ఆ క్యాలరీ లోపల తినండి. 1 వీక్ ఈ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అనేది చూస్తారు. అండ్ ఇదండి క్యాలరీ మేనేజ్మెంట్ అని ఎవరి డైట్ ప్లాన్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నది. అండ్ ఇంకా నా ఫర్దర్ వీడియోస్లో ఇంకా వెయిట్ లాస్కి ఎలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నా కూడా నేను మీకు ఫర్దర్గా ఇలాగే చెప్తూ ఉంటానండి. అండ్ ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఆ ఫర్దర్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు ఈ వీడియోస్ చూసి మీ అందరి సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటూ నేను మళ్ళీ మీ ఇంటి పిల్ల సైనింగ్ ఆఫ్. బై బాయ్.